డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గానికి చెందిన అంబాజీపేటకు చెందిన రాయుడు రమేష్ బాబు కుమార్తె జోష్న రాష్ట్ర స్థాయిలో కర్రసాంలో 4 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. టోర్నమెంట్ ఆఫ్ ద ఆల్రౌండర్ అవార్డు సొంతం చేసుకున్న జోష్న తన విజయం గురువులకు, తల్లిదండ్రులకు అంకితం చేసింది. గుంటూరులో జరిగిన పోటీల్లో కత్తిసాములో తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. గురువులు విక్రమాదిత్య, నాగాదిత్య ఆమె ప్రతిభను ప్రశంసించారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆడపిల్లలను ఆడపులులుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. చిన్నారి విజయం పట్ల తల్లి సౌజన్య సంతోషం వ్యక్తం చేస్తూ భర్తకు కృతజ్ఞతలు తెలిపారు. రాయుడు రమేష్ బాబు, మాది అంబాజీపేట. నేను వచ్చేసి అమలాపురం హెడ్ పోస్ట్ ఆఫీస్లో జీడిఎస్గా పనిచేస్తున్నాను. నేను 3 సంవత్సరాల క్రితం ఇదే లైన్ పోస్ట్ మ్యాన్గా వస్తున్నప్పుడు ఇక్కడ విమలాదిత్య గారు కరసాము చేయడం చూసి మా ఆడపిల్లలకు కూడా నేర్పాలని చెప్పేసి అడగ్గా నాకు వచ్చేసి 3 ఆడపిల్లలు. వాళ్ళని ఈ సమాజంలో ఈరోజు జరుగుతున్న అగత్యాలను చూసి ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ఎంత అవసరం అని చెప్పి వాళ్ళకి ఈ కరసాము నేర్పించడం జరిగింది. అయితే మా పెద్దమ్మాయిని నేను మొదటిసారి ఇక్కడ తీసుకొచ్చి నేర్చుకుంటామని అడగగా తను నేర్చుకోవడానికి ఎంత ఆసక్తి చూపించింది. అదే ఆసక్తితో మా చిన్నపాప కూడా నేర్చుకుంటానని చెప్పేసి ముందుకు రావడంతో గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను వీళ్ళ దగ్గర గురువుగారు విమలాదిత్య గారు, అలాగే విజయాదిత్య గారు, నాగాదిత్య గారి దగ్గర తరఫేది ఇవ్వడం జరిగింది. వారు ఈ రోజు రాష్ట్ర స్థాయి పోటీల్లో 3 మెడల్స్ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే వీరికే కాదు, చాలా మంది ఆడపిల్లలు కూడా ఇక్కడ తరఫేది ఇస్తున్నారు. ఈనాటి సమాజంలో ఆడవాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరం. వీరు రేపు పై చదువులు చదువుకుని వేరే చోట ఉద్యోగాల కోసం మనకి చాలా మంది ఆడపిల్లలు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని ధైర్యంగా మనం ఒక్కరిని పంపించడానికి ఈ రోజు మెడల్, అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా ఈ అమ్మాయికి కైవసం చేసుకున్నది. ఈ అమ్మాయికి వాళ్ళ డాడీకి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల, వాళ్ళ డాడీకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, దాని గురించి పిల్లల్ని స్పోర్ట్స్ వైపు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నారు. ప్లస్ ఈ విద్య నేర్పించడానికి గల ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆడపిల్లల్ని ఆడపిల్లల్లా కాదు, ఆడపుల్లులా పెంచాలి. అస్తమాను పేరెంట్స్ ఉండరు, పేరెంట్స్ లేకుండా కూడా ఆడపిల్లలు ధైర్యంగా బయట తిరిగే రోజులు రావాలి అని చెప్పేసి ఒక కోరికతో అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి విద్యను నేర్పించడం జరిగింది. ఈ విద్య దీనికి ఇంత బాగా నేర్పించిన గురువు నాగాదిత్య, అమలాపురం పట్టణ పురోహితుణ్ణి. ఆత్మ విద్యలు నేర్పాలనే సంకల్పంతో కోనసీమలో అనేక మంది పెద్దలు ఈ విద్యను నేర్పుతూ ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా ఉపాధ్యక్ష కృష్ణమూర్తి గారి కుమారులైనటువంటి మేము సుమారుగా 50 మంది విద్యార్థులకి నేర్పడం జరిగింది. అందులో 3 విద్యార్థులు గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కరసాము పోటీల్లో 4 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. అలాగే ఒక ఆల్రౌండ్ షిప్ కూడా మెడల్ సంపాదించారు. ఆ చక్కటి విద్యను ప్రదర్శించి కోనసీమ యొక్క ఖ్యాతిని చాటిన ఆ చిన్నారులకి అభినందిస్తున్నాం. అలాగే వారు పూర్తి స్థాయిగా నేర్చుకుని వారు కూడా 10 మంది విద్యార్థులను తయారు చేయాలని ఆకాంక్షిస్తున్నాం.